52 లక్షల చిల్లరతోని ఇలా అద్భుతమైన చెక్ డ్యామ్ పెడితే కట్టిస్తే ఆ చెక్ డ్యామ్ని ఇలా మీరు కూలగొట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? ఇలా నిన్న వచ్చి హరీష్ రావు గారు చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? అధికారంలో మీరే ఉన్నారు కదా. ఇలా ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. ఇలా పార్లమెంట్ సభ్యులు, ఇలా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ గారు కూడా ఇలా అదే పార్లమెంట్లో, అది మన కాన్స్టిట్యున్సీ కదా బండి సంజయ్ గారు, అది అక్కడ నేను శాసనసభ్యుని, మీరు పార్లమెంట్ సభ్యులు, ఆడ ఉన్న రైతులు ఓట్లేస్తేనే నేను ఎమ్మెల్యే అయినా, అక్కడ ఉన్న రైతులు ఓట్లేస్తేనే మీరు ఎంపీ అయినరు. మరి ఇలా వాళ్ళ మీద మీకు ప్రేమ లేదా? ఇలా ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఇలా మీరే కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు, ఇలా మీరే ఇలా అక్కడ పార్లమెంట్ సభ్యులు, మరి ఇలా దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేపియండి. ఎందుకు వేపియరు? ఎందుకు స్పందించరు? ఆశ్చర్యం కలిగించింది నాకైతే. నిన్న బండి సంజయ్ గారు కూడా నిన్న లెటర్ పెడతారు, ఇది నాణ్యత లోపమని. అంటే మీరు హోమ్ మినిస్టర్ ఉండి ఇలా ఇప్పుడు మీకు ఆ జెలిటన్ స్టిక్స్, వాడు జెలిటన్ పెట్టిన వీడియోలు మీకు ఇలా మీడియా ద్వారా మీరు కూడా చూడండి. బండి సంజయ్ గారు ఇలా మీ పోలీసు వాళ్ళని మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంటే ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ అధికారులందరూ ఎట్లున్నారు? ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళని నమ్మి మీరు మాట్లాడి స్టేట్మెంట్లు ఇస్తే ఏందన్నట్టు దీన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఆనాడు డీటెయిల్గా నేను పోను, డీటెయిల్గా మళ్ళీ ప్రవీణ్ అన్న చెప్తారు. ఆనాడే ప్రవీణ్ అన్న గారు ఇలా బ్లాస్టింగ్ కాళేశ్వరంది కూడా వీళ్ళు ఓట్ల కోసము కాళేశ్వరంకి సంబంధించిన మేడిగడ్డ దగ్గర బ్లాస్టింగ్ చేసిండ్రు వీళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు బ్లాస్టింగ్ చేసిండు. బ్లాస్టింగ్ చేసి దొరికింది ఆనాడు ఆ రోజు మేము బిజీగా ఉన్నాము, ఎలక్షన్ల హడావిడిలో ఉన్నాము. వీళ్ళు దొంగ పనులు చేసి ఆ రోజు బ్లాస్టింగ్లు చేసింది మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న గారు ఇంతకుముందు మీకు చెప్పిండు. బరాబర్ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు బ్లాస్ట్ చేయించిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ గుండాలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాండ్ మాఫియా గుండాలు ఇవాళ అడ్డంగా మన భూజనపేట అక్కడ చెక్ డ్యామ్ దగ్గర దొరికిపోయారు, మా తనుగుల చెక్ డ్యామ్ దగ్గర దొరికిపోయారు. ఇలా రేవంత్ దొంగనే, ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ చేసినట్టే కింద ఉన్నోళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవి డీటెయిల్గా కూడా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేడిగడ్డని కూడా ఇలా బ్లాస్ట్ చేసింది బరాబర్ ఈ కాంగ్రెస్ గుండాలే. ఈ కాంగ్రెస్ గుండా అయిన రేవంత్ రెడ్డియే, బరాబర్ ఆయననే మేడిగడ్డ